బంగారం ఎప్పుడూ బంగారమే. గోల్డ్ అలంకారం కోసమే కాదు, అండగా కూడా నిలుస్తుంది. మగవులైనా పురుషులైనా గోల్డ్ అంటే తెగ ఇష్టపడతారు. నలుగురి ముందు స్టేటస్ కోసమైనా, భవిష్యత్తుకు భరోసా కోసమైనా గోల్డ్ అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అప్పు అంటే భయపడే చిన్న కుటుంబం నుంచి దేశాన్ని నడిపే ప్రభుత్వం వరకు అందరికీ బంగారం ఇచ్చే ధీమానే వేరు. ఆపదలో ఆదుకునే గోల్డ్ భవిష్యత్తుకు భద్రత కూడా కల్పిస్తుంది. ఓ మధ్యతరగతి ఫ్యామిలీనే కాదు, దేశ ప్రజలను కాపాడేది కూడా పసిడి నిల్వలే. గోల్డ్ ఎందుకు సేఫ్ ఇన్వెస్ట్మెంట్? మహిళలు బంగారం, వెండి కొనేందుకు ఎందుకు ఇష్టపడతారు? మన ఇంటి బంగారమే మన దేశాన్ని రక్షిస్తుందా? భవిష్యత్తుకు భరోసా ఇచ్చేది పసిడి నిల్వలేనా? భారత సాంప్రదాయంలో గోల్డ్ ఎందుకు భాగమైంది? అలంకరణకైనా, భవిష్యత్తు భరోసాకైనా అందరికీ గుర్తొచ్చేది బంగారం. పేద మధ్యతరగతి వారికి బంగారం ఒక ప్రైడ్. ధరించుకోవడం కోసమే కాదు, ఆపద వచ్చినప్పుడు ఆదుకునే కరగని గని బంగారం. పెండ్లైనా, చిన్న కార్యమైనా ఉన్నంతలో బంగారం కొంటారు పబ్లిక్. ఏ శుభకార్యమైనా ఆడ మగ అందరూ పసిడితో మెరిసిపోవాలనుకుంటారు. గోల్డ్ కు అంత ప్రయారిటీ ఇస్తారు ఇండియన్స్. అంతేకాదు, వెండిని కూడా కొనేందుకు ఇష్టపడుతున్నారు. బంగారంతో పోలిస్తే తక్కువ రేటు ఉండటం, 5-10 వేలలో కూడా పెద్ద మొత్తంలో వస్తూ ఉండడంతో సిల్వర్ ను కూడా కొని పెట్టుకుంటున్నారు. వెండి రేటు కూడా బంగారంతో పోలిస్తే కాస్త అటు ఇటుగా పెరుగుతూనే ఉంది. ఆడవాళ్లకు ఆభరణాలే అందం. తరాలు మారుతున్నా కట్టుకునే దుస్తులు, వేసుకునే ఆభరణాలపై ఏ మాత్రం ఆసక్తి తగ్గదు. బంగారం కేవలం అలంకరణ కోసమే కాదు, తమ హోదాను తెలియజేసేందుకు సైతం ధరిస్తూ ఉంటారు. అంతేకాదు, గోల్డ్ ను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తూ ఉంటారు. అందుకే ఏ మాత్రం డబ్బులు ఉన్నా ఇప్పుడు చాలా మంది బంగారం కొని పెట్టుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందన్న నమ్మకం ఉండడంతో గోల్డ్ ను కొంటూ ఉంటారు. రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే అందరి దగ్గర లక్షల రూపాయలు ఉండకపోవచ్చు. గోల్డ్ కొనాలంటే గ్రాము కూడా కొనొచ్చు. 3-4 వేల రూపాయలతో గోల్డ్ కొని పెట్టుకోవచ్చు. అయితే చాలా మంది గోల్డ్ కొని పెట్టుకోవడం వరకే ఆలోచిస్తారు. అది ఫ్యూచర్ లో ఎలా ఉపయోగపడుతుందని కూడా ఆలోచించరు. ఆపద వచ్చినప్పుడు మాత్రం జనాలకు టక్కున గుర్తొచ్చేది బంగారమే. అందుకే చాలా మంది పసిడి కోసం పరుగులు తీస్తుంటారు. 1-2 వేలు రేటు తగ్గినా వెంటనే ఉన్నంతలో కొని పెట్టుకుంటారు. నిజానికి బంగారం ఓ ఇంటికైనా, దేశానికైనా చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్. రేట్లతో సంబంధం లేకుండా అవసరం వచ్చినప్పుడు టక్కున డబ్బులు వచ్చేది బంగారంతోనే. భూమి అయినా మరేదైనా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని డబ్బుగా మార్చుకోవడానికి మార్కెట్ పరిస్థితులు కలిసి రావాలి. గోల్డ్ కు ఆ పరిస్థితి ఉండదు. ఎక్స్పెక్ట్ చేసిన రేటుకు కాస్త అటు ఇటుగా అయినా స్పాట్ లో గోల్డ్ ను క్యాష్ కిందకు కన్వర్ట్ చేసుకోవచ్చు. అమ్మటం ద్వారా అయినా, తాకట్టు పెట్టిన బంగారం ఆపదలో అండగా నిలుస్తుంది. పక్కోడి నుంచి హెల్ప్ తీసుకోకుండా గడ్డు కాలంలో పరిస్థితులను నెట్టుకు రావడానికి గోల్డ్ చాలా ఉపయోగపడుతుంది. బంగారం నిల్వలు దేశ ఆర్థిక పటిష్టతకు, స్థిరత్వానికి నిదర్శనం. ఏ దేశమైనా ఎంత పటిష్టంగా ఉందో తెలియాలంటే ఆ దేశ గోల్డ్ నిల్వలను బట్టే నిర్ధారిస్తారు. గోల్డ్ నిల్వల విషయంలో వరల్డ్ లోనే రిచెస్ట్ కంట్రీగా ఉంది అమెరికా. భారత్ కూడా అంతో ఇంతో బంగారం కొని పెట్టుకుంది. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభం సమయంలో బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి అని ప్రజలు, ప్రభుత్వాలు భావిస్తున్నాయి. రియల్ ఎస్టేట్, స్టాక్స్ వంటి పెట్టుబడులపై నమ్మకం తగ్గడంతో బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు జనం. కొన్నాళ్లుగా ప్రతి ఇంటా బంగారం నిల్వలు పెరుగుతున్నాయి. 1 గ్రాము నుంచి వందల తులాల వరకు తమ దగ్గర ఉన్న డబ్బుతో గోల్డ్ కొని పెట్టుకుంటున్నారు జనం. నార్మల్ పబ్లిక్ లాగానే ప్రభుత్వాలు కూడా బంగారం కొనడం పైన ఫోకస్ పెట్టాయి. భారత్ కూడా బంగారం నిల్వలు పెంచుకుంటూ వస్తోంది. ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో 19 టన్నుల గోల్డ్ సమకూర్చుకుంది భారత్. గత ఏడాది 16 టన్నులు కొనుగోలు చేసింది. 2022లో 34 టన్నులు, 2021లో 77 టన్నుల బంగారాన్ని సేకరించింది. 2009 తర్వాత 200 టన్నుల గోల్డ్ ను సమకూర్చుకుంది భారత్. కరెన్సీ ఉంటే ఖర్చు అయిపోతుంది. గోల్డ్ అయితే అత్యవసరమైతేనే వాడతాం. అందుకే గోల్డ్ ఈజ్ ది బెస్ట్. రేట్లు తగ్గినా పెరిగినా గోల్డ్ అనేది పబ్లిక్ ఓ ఎమోషన్. బంగారాన్ని కొని పెట్టుకునేది కూడా గోల్డెన్ డేస్ కోసమే.
దేశమే కాదు ప్రజలను కూడా పసిడే కాపాడుతుంది. ఇది వ్యక్తిగత జీవితాల్లో అందరికీ అనుభవం అవుతూనే ఉంటుంది. యుద్ధాలు, ఆర్థిక సంక్షోభ సమయాల్లో దేశాలకు బంగారం విలువ తెలుస్తుంది. సిల్వర్, గోల్డ్తోనే భవిష్యత్తుకు భరోసానా? పసిడి ప్రజలతో పాటు దేశాన్ని ఎలా కాపాడుతుంది? బంగారంపై పెట్టుబడికి ప్రజలు, దేశాల ఆసక్తి. పసిడికి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ. బ్యాడ్ డేస్ ను గోల్డెన్ డేస్ గా మారుస్తున్న గోల్డ్. యుద్ధం, ఆర్థిక సంక్షోభం, ఆపద ఏదైనా ఆదుకునేది బంగారమే. ఇల్లు అయినా, కోట్ల మంది జనం ఉన్న దేశానికైనా విపత్కర పరిస్థితుల్లో భరోసా కల్పించేది గోల్డే. అందుకే 1000 రూపాయల దగ్గర మొదలైన బంగారం ప్రస్థానం ఇప్పుడు 75,000 దగ్గర వరకు వచ్చింది. అప్పుడప్పుడు రేటు తగ్గినా పెరిగినా జిల్ జిగేల్మంటూ పరిగెడుతోంది పసిడి. జనం దగ్గర నుంచి గోల్డ్కు ఆదరణ కూడా అలానే పెరుగుతోంది. ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నా బంగారం అనేది టాప్ ప్రయారిటీగా ఉంటుంది. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, మిగతా చాలా రంగాలు ఉన్నప్పటికీ బంగారం కొని పెట్టుకోవడం అనేది జనాలకు అలవాటైపోయింది. పసిడి రేట్లు పరుగులు పెడుతూ ఉండటం కూడా కలిసి వస్తుంది. అందుకే ఈ మధ్య గోల్డ్ సేల్స్ పెరిగాయి. గోల్డ్ ఉండటం ఎంత ముఖ్యమో ఓ కుటుంబానికి ఆపద వచ్చినప్పుడు, దేశానికి కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. బంగారం వాల్యూ అనేది నార్మల్ పబ్లిక్కు తెలుసు. దేశాలకు కూడా యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు బంగారం విలువ ఏంటో స్పష్టమవుతుంది. అమెరికా, చైనా ఎందుకు రేపన్నదే లేకుండా గోల్డ్ని కొనిపెట్టుకుంటున్నాయో కూడా అర్థమవుతుంది. అందుకే చిన్న పెద్ద దేశమని లేకుండా ఆర్థిక స్థోమతను, నగదు నిల్వలను బట్టి బంగారం కొని పెట్టుకుంటున్నాయి దేశాలు. యుక్రెయిన్, రష్యా వారైనా, మిడిల్ ఈస్ట్లో యుద్ధ పరిస్థితులైనా అందరి భరోసా బంగారమే. తమ దగ్గర ఇప్పటికే ఉన్న గోల్డ్ నిల్వలతోనే వెనక్కి తగ్గటం లేదు పలు దేశాలు. అయితే బంగారం నిల్వలు కూడా ఆ దేశ కరెన్సీ వాల్యూను డిసైడ్ చేస్తాయి. అమెరికా దగ్గర ప్రపంచ దేశాల్లో ఏ కంట్రీ దగ్గర లేనంత గోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి. అందుకే డాలర్ వాల్యూ వరల్డ్లోనే చాలా ఎక్కువ. అందుకే చైనా కూడా అడ్డగోలుగా గోల్డ్ని కొనిపెట్టుకుంటుంది. ఇవాళ కాకపోతే రేపైనా అగ్రరాజ్యాన్ని దాటి కరెన్సీ విలువను పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది డ్రాగన్ కంట్రీ. పూర్వకాలంలో కూడా బంగారం, వజ్ర వైఢూర్యాలే రాజులు, రాజకుటుంబాల ఆస్తి. రాసులుగా పోసి ఉన్న వజ్రాలు, విలువైన బంగారు ఆభరణాలే ఆ కాలంలో రాజ్యాలను కాపాడాయి. ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులు మారాయి. అయినా బంగారంకు ఇచ్చే విలువ మాత్రం తగ్గటం లేదు. అందుకే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. అది పలు సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా. అందుకే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది సరైన నిర్ణయంగా చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. ఓ వ్యక్తి మొత్తం పెట్టుబడుల్లో కనీసం 5% బంగారంపై ఇన్వెస్ట్ చేయాలంటున్నారు నిపుణులు. అయితే ఇన్వెస్ట్మెంట్ కోసం ఫిజికల్గా గోల్డ్ కొనడం అంత కరెక్ట్ కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. బంగారు బాండ్లు, గోల్డ్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేసేలా కొత్తగా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి కూడా స్టాక్ మార్కెట్ల లాగే రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అయితే ఫిజికల్గా బంగారం కొంటే జీఎస్టీలు భరించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ పథకం ద్వారా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అనవసర భారాలు మొయ్యాల్సిన అవసరం ఉండదంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్.